మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. వివిధ ప్రాంతాల రుచుల్ని ప్రతిరోజు మీకు అందిస్తున్న ఊరించే వంటలో ఈరోజు మనం టేస్టీ అండ్ వెరైటీ ఊరించే వంటల్ని చూడబోతున్నాం కర్నూలులో. ఇప్పుడు నేను కర్నూలులోని అబ్బాస్ నగర్ లో ఉంటున్నా. మన పార్టిసిపెంట్స్ దగ్గరకు వచ్చేసానండి. మరి ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు, పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. బాగున్నారా అందరూ? బాగున్నా అండి. మీ మేడ మీద భలే ఉందండి, చక్కగా చల్లగా. ఎందుకంటే మనకు ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, అవునండి. సో అదంతా కూడా కర్నూలులో కనిపిస్తోంది. ఓకే, ఇంతకు ఎవరు మాకు SMS చేశారు ఇక్కడ? నేనండి. మీరేనా? మీ పేరు? ఉషా అండి. నా పేరు ఉషా. సో మీ సపోర్టరా? అవునండి. సంతోష్ని గారు. సో ఈ రోజు ఈవిడ మీతో పోటీ పడుతున్నారా? అవునండి. పేరు సంధ్య అండి. సంధ్య గారు, హాయ్. మీ సపోర్టర్ హాయ్ కదా. ఓకే, మరి అందరూ రెడీగా ఉన్నారండి. అండ్ ఇక్కడి నుంచి చూస్తుంటే దాదాపుగా కర్నూలు అంతా కనిపిస్తున్నట్టు ఉంది, చాలా బాగుంది. మరి ఇంకా వెళ్ళి వంటలు స్టార్ట్ చేద్దామా? అలాగే అండి. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తానండి. సో ఇప్పుడు మన పార్టిసిపెంట్ సంధ్య గారు. సంధ్య గారు, ఒకసారి మన ఆడియన్స్ హాయ్ చెప్పండి. మీ సపోర్టర్ తరుణి కదా? తరుణి, నువ్వు కూడా ఒకసారి హాయ్ చెప్పేసి అందరికి. ఓకే, ఉషా గారు మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. ఓకే, సంతోషి గారు చెప్పండి. ఓకే, వెల్కమ్ హోమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదేదో పైనుంచి ఉంటే చక్కగా ఇక్కడే పెట్టేసుకునేదాన్ని. సరే, నో ప్రాబ్లం. ఓకే, సో మొత్తానికి పరిచయాలు అలా అయిపోయాయి కదా. మరి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది, చూద్దాం మరి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. కరివేపాకు ఏంటండి, ఒకసారి అలా మొహం తిప్పేసుకున్నారు. ఇష్టం లేదా కరివేపాకు? అలా ఏం లేదండి, ఇష్టమేనా? ఇష్టమేనండి. ఓకే, సో మొత్తానికి కరివేపాకుతో మీరు ఈరోజు ఊరించి వంటలు చేయాలి. అంటే ఈ కరివేపాకు చక్కగా ఎక్కువ వేసి మంచి కరివేపాకు ఫ్లేవర్ వచ్చేలాగా చేయాలన్నమాట. ఓకేనా? అవునండి. సో ఏం చేయొచ్చు, మీరు ఫాస్ట్గా మీ సపోర్టర్స్తో మాట్లాడుకొని చెప్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి, మరి కరివేపాకుతో ఈరోజు ఎలాంటి ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. ఏం చేస్తారు మీరు? కరివేపాకు బుల్లెట్స్ అండి. కరివేపాకు బుల్లెట్స్. మరి మీరండి? నేను కరివేపాకు క్యాబేజీ పకోడీ అండి. కరివేపాకు క్యాబేజీ పకోడీ. సో పకోడీలో జనరల్ గా మనం కరివేపాకు వేయించి వేసుకుంటాం కదా, మీరు కరెక్ట్గా ఉంటుందని అలా చేస్తారా? ఓకే, సో రెండు స్నాక్ ఐటమ్స్ మొత్తానికి. ఫస్ట్ ఎవరు చేస్తారు? సో మొత్తానికి వీళ్ళు చేయాలంట. సంధ్య చేసి లేదంటే మీరే చేయండి, మేము చేస్తాం. మీరే చేయండి ఫస్ట్. జూనియర్ చేయాలి కదా, సీనియర్ చూసి జూనియర్ నేర్చుకోవాలి కదా, సో మీరు చేయండి. తర్వాత నెక్స్ట్ టైం మేము చేస్తాం. సీనియర్ చెప్తుంది కదా జూనియర్ చేయడానికి, కాబట్టి మీరు చెప్తే చేయాలా? చెప్తారు ఎవరు ఫస్ట్ చేయాలనేది. అవును, నాకు రాక అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు టాస్ వేస్తాను అనమాట. ఓకేనా? సో ఫాస్ట్ ఎవరికేం కావాలి చెప్పండి. హెడ్స్, ఆబ్వియస్గా టైల్స్. సరే, సో ఎవరిది పడితే వాళ్ళు ఫస్ట్ వంట చేయాలన్నమాట. ఓకేనా? రెడీ? అమ్మా, అయ్యో హెడ్సే. సో ఫస్ట్ ఇక్కడ వీళ్ళే వంట చేస్తారండి, సంజయ్ గారు వాళ్ళు. నవ్వండి, వంట సరే గెలిచినాం కదండి, అందుకోసం ఉంటుంది. వెరీ గుడ్. సరే, ఫస్ట్ మరి టాస్ ఇక్కడ పడిందండి, హెడ్స్ పడింది కాబట్టి ఫస్ట్ వీళ్ళు వంట చేస్తారు. కరివేపాకు బుల్లెట్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, క్యారెట్లు 2, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, కార్న్ ఫ్లేక్స్ పౌడర్ 1/2 కప్పు, బంగాళాదుంపలు 2, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కరివేపాకు బుల్లెట్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. సంజయ్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. చూడండి, నవ్వుతూనే ఉన్నారు. ఎప్పుడు ఇంతేనా? అంతే, మనం తీరిగ్గా నవ్వుకుందాం. సరే, ఫస్ట్ ఉడకబెట్టిన క్యారెట్. సో క్యారెట్ ఉడికించేసి అలా మెదిపేసుకోవాలా? మ్యాష్ చేసాం కదా. ఓకే,
నెక్స్ట్ ఆలు, ఇది కూడా ఉడకబెట్టి మ్యాష్ చేసాము. ఓకే. బఠానీ, కరివేపాకు చిన్నగా కట్ చేశారు దాన్ని, సన్నగా తరిగేసామండి. కొత్తిమీర, ఓకే. మిర్చి, ఉప్పు తగినంత. ఓకే. సో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. వేసి ఉంటాం. ఆయిల్ హీట్ చేసుకుందామా? డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ పౌడర్. కార్న్ఫ్లవర్ పౌడర్ ఇప్పుడు వేసేసాం కదండి. ఇప్పుడు మొత్తం కలిపి ఒక ముద్దలా తయారు చేసేసుకుందాం. ఓకే. వాటర్ ఏం అక్కర్లేదు, వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే అవి రెండు ఎలాగో తడిగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది. క్యారెట్ ఆలు ఉంటుంది కాబట్టి మనకు అది ముద్దలా బాగా రెడీ అయిపోతుంది. కానీ కరివేపాకు ఇంత ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుందా? బాగుంటుందండి. క్యారెట్ అంటే పిల్లలు ఎక్కువ తినరు, క్యారెట్ కానీ ఆలు కానీ ఇలా చేయడం వల్ల బాగా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి మనకు బాగుంటుంది. బఠానీ కానీ ఇది క్యారెట్ కానీ ఆలు. సో ఇంకా అది జస్ట్ రోల్ చేసేసుకోవడమే. రోల్ చేసేసుకొని డీప్ ఫ్రై. ఓకే. అండ్ కరివేపాకు కూడా బేసిక్గా ఎవరు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా, కానీ కరివేపాకు ఇలా చేసుకుంటే దాంట్లో కలిసిపోతుంది కాబట్టి దాన్ని సపరేట్ చేయడానికి కుదరదు. సో అలా తినడానికి బాగుంటుంది. ఇలా స్నాక్ లో ఇచ్చేస్తే తినేది. ఎందుకంటే పిల్లలు మెయిన్ గా వంటలు వేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, అలా పెట్టకుండా ఇది ఒకటి బాగుంటుంది, దీంట్లో కలిసిపోతుంది. ఓకే. అలా రోల్ చేసుకోవాలి. రోల్ బుల్లెట్ లా చేసేసుకొని కాంప్లెక్స్ పౌడర్ ఉంది కదండి, దాంట్లో డిప్ చేసేసి. ఓకే. మీకు ఈ బుల్లెట్స్ ఐడియా తరుణ్ ఏమైనా ఇచ్చిందా ఏంటి? లేదండి, మా వదిన ఐడియానా? సో అయితే మీ వదిన బాగా చేస్తారా ఇలాంటివి? చాలా బాగా స్నాక్స్ బాగా చేస్తాను. ఓ, మా అత్తయ్య నేర్పించారండి ఇవన్నీ ఐటమ్స్. అవునా? సో అన్ని మీ అత్తయ్య దగ్గరే నేర్చుకుంటుంటారా? వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్? షాప్ ఉందండి ఇక్కడ కృష్ణనగర్ లో. బిజినెస్. ఏం పేరు? తిరుమలాంజన్. తిరుమలాంజన్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఏం చదువుతున్నాడు? ఎల్కేజీ అండి. ఎల్కేజీ. ఏం పేరు? రిషి అంజన్. రిషి అంజన్. సో అయితే చక్కగా ఇలా కొంచెం కారం తక్కువ వేసి ఇలాంటి స్నాక్స్ అని చేసి పెడుతుంటారా? స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి ఐటమ్ ఉండాలి కదా పిల్లలకి. అవునవును. ఇంక ఇలాంటివంటే అసలు బాగా ఇష్టంగా తింటుంటారు పిల్లలు. వెరైటీగా ఉండదు వాళ్ళకి, ఇంకా బాగుంటుంది. అండ్ వెజిటేబుల్స్ అంటే పిల్లలకి కొద్దిగా ఇష్టపడని వాళ్ళు. ఏమైంది తరుణి, ఎందుకు నవ్వుతున్నా? కొట్టండి. ఎందుకు నవ్వింది ఇప్పుడు మనకి చెప్పాలన్నమాట. ఈవిడ నవ్వు ఈవిడికి అంటించినట్టుంది. చెప్పు. వదిన మాట్లాడుతుంటే ఊరికే నవ్వాను అలా. వదిన మాట్లాడుతూ ఏమండి ఎందుకు మీరు మాట్లాడుతుంటే ఇక్కడ ఈవిడికి నవ్వు వస్తుంది? మర్దలు కాబట్టి ఇలా నవ్వుతూనే ఉంటుంది కదండి. అంతేనా? అంటే ఎక్కిరిస్తున్నట్టు ఆడపడుచు ఆట అంతో ఇంత కొంచెం ఉండాలి కదా, డామినేట్ పట్టిస్తుందా? అంతే కదా. అట్లనా? వాళ్ళని వంట చేయమని మొదలెట్టారు నవ్వు. లేదండి, ఆరోగ్యానికి మంచిదండి నవ్వు. అదే పంట సో ఆయిల్ కూడా చక్కగా హీట్ అయింది. ఇది బాగా ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఓకే. సో ఐదర్ ఈ కాన్ఫ్లెక్స్ పౌడర్ లేదంటే మనం బ్రెడ్ పౌడర్ లో అయినా చేసుకోవచ్చు. బ్రెడ్ పౌడర్ కూడా చేసుకోవచ్చు. ఏమంటే కొంతమంది పిల్లలు ఇవి తినరు కదా కొంచెం చాలా వరకు ఇవి. సో ఇలా పౌడర్ చేసి మనకు దీంట్లో కలిపేసి, దీంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అలా వేస్తే అది ఇంకా ఎక్కువ క్రిస్పీ ఉంటుంది. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రై చేసుకుందాం. సో చక్కగా ఫ్రై చేసేసుకుంటే రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం తీసేసుకున్నాం. ఓకే. బాగుందండి ప్లేట్ డెకరేషన్. ఇప్పుడు దీంట్లోకి మనం డెకరేట్. రెడీ. టమాటా సాస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఓకే అండి, మరి కరివేపాకు బుల్లెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. కరివేపాకు బుల్లెట్స్ తయారు చేసే విధానం. క్యారెట్, బంగాళదుంపలు ఉడికించి మెదిపి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించి మెదిపిన క్యారెట్, బంగాళదుంపలు, ఉడికించిన పచ్చి బఠానీలు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని బుల్లెట్స్ లా చేసుకుని కార్న్ ఫ్లేక్స్ పౌడర్ పట్టించి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కరివేపాకు బుల్లెట్స్ రెడీ.
కరివేపాకు బుల్లెట్స్ ప్రాసెస్ చూసారు కదండి, పట్టుకోండి, అలా పెట్టండి చక్కగా. రెడీయా? రెడీ అండి. ఎందుకు? ఇది చేయడానికి కరివేపాకు ఏది? కరివేపాకు పకోడీ అండి. నవ్వకుండా చేస్తారా? ఓకే, నవ్వుకుంటున్నా వద్దులేండి, ఊరికన్నా చక్కగా ఇలాగే నవ్వుతూ చేయండి. సరే, ఓకే. మరి కరివేపాకు క్యాబేజ్ పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు క్యాబేజ్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వాము 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. పకోడీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి.